ఎండాకాలం ఇప్పుడిప్పుడే సురువైతుంది. ఏమిట్లకేం గాలే అప్పుడే నీళ్ళ కరువు మోపైంది. యాసంగి పొలాలేసిన రైతులకైతే మస్తు తిప్పలే ఉన్నది. ఆఫీసర్లు కెనాళ్లకు నీళ్ళు ఇడుస్తలేరు. ఓ దిక్కు చెరువులు కుంటలు ఎండిపోయినాయి. బోర్లు లేనోళ్ళు కాలాన్ని కాల్వలను నమ్ముకున్నోళ్ళు ఆగం కాబట్టే ఎదగాల్సిన పైరు ఎండిపోతుండే వరకు పాపం రైతన్నల పానం ధరిత్తలేదు. ఏమన్నా గోస తీరుస్తారో అని కనిపించిన లీడర్లకు చెప్పుకొని గోడెల పోసుకుంటున్నారు రైతన్నలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ పవర్లో లేడు కానీ పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు పో. నియోజకవర్గంలో రైతులు నీళ్లు లేక అరికోసలు పడుతున్న చూసి వాళ్ళను మందలించేందుకు ఎర్రటి ఎండల పొలం బాట పట్టిండిగా. పొలం కాడికి వస్తున్న ఎర్రబెల్లి సార్ను చూసి కాళ్ళ మీద పడి, సారు నా పొలం చూడురి సారు, ఎండిపోయి నెర్రలు వాసింది, మీ కాలు మొక్త ఎట్లన్నా చేసి నీళ్ళిప్పిరు సారు ఆరాట పడుకుంటా గీ రైతన్న ఒక్క తీరులా బతిలాడ పట్టిండు పాపం. ఇక రైతులు అట్లా గోసపడుతున్న చూసి ఎర్రబెల్లి సార్ కలుక్కోనట్టయింది మనసులా. ఎంబడే ఆడున్న ఇరిగేషన్ ఆఫీసర్లకు ఫోన్ చేసి పర్వతాపూర్ కాడున్న ఆకేరు వాగుల నీళ్లు రాక దాన్నే నమ్ముకొని బతుకుతున్న కొత్తపల్లి, బందనపల్లి, కొత్తూరు, రావూరు, పర్వతగిరి, కల్లెడ ఊర్ల పొంటి రైతులు దండాడుతున్నారు. పొలాలు ఎండిపోయి గోసపడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళిడిచి వాళ్ళని ఆదుకోవాలంటే అది మా చేతిలో లేదు సార్, ఇప్పుడు నీళ్ళు ఇవ్వవశం కాదు సార్ అని ఏదో కొర్రీలు చెప్పుకొచ్చారు. ఏం సార్ మా దగ్గర ఇడారైపోతుంది కదా. ఇల్లంద దగ్గర 280 ఉన్న వస్తుంది వర్ధనపేట దగ్గర. అది ప్రసారి మనం నీళ్ళ వదిలిపెడతాం. అవి వదిలిపెట్టేది ఉంటే మనకు ఈ కొత్తూరు అంటే బందనపల్లి, లేబర్తి, ఎర్రోళ్ళ కల్లు, రావూరు ఇవన్నీ బారుతాయి అన్నట్టు. మడిపల్లి ఇదంతా బారుతుంది. సోమవారం దేవస్థాపురం ఒక 10 ఊర్లకు లాభం తగ్గుతుంది. ఇక ఆఫీసర్లను అడిగితే ఏవేవో కొర్రీలు చెప్తారని సీదా నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్కే ఫోన్ కొట్టిండు కార్ల కూర్చొని. ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ 282 ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక అంటే మరి నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. ఆయన రాయించండి సరే అన్న. ఒక్క 10 ఊర్లో అంటే నా కాన్స్టిట్యూన్సీ కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుపుతుంది. ఇది ఇక ఉత్తమ్ సార్ అప్పుడే ఢిల్లీలో విమానం దిగిండట. అరే నువ్వు ఇంతగానని చెప్పాలా అనే దయన్న మన చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు కదా, ఆయన చెప్పు పని చేసి పెడతాడని చెప్పిండు ఉత్తమ్ సారు. సరే మంచిదే అన్న అని ఫోన్ పెట్టేసి మళ్ళీ చీఫ్ ఇంజనీర్ సార్ ఫోన్ కొట్టిండు ఎర్రబెల్లి సారు. నేను ఉత్తమ్ గారితో మాట్లాడినా, ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్. నాకు అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తీసి ఏర్పాటు చేస్తాను. పోయినసారి నేను దించిన సార్, అంత ముందు కూడా దించిన నేను 2. దేవాదుల సార్, దేవాదుల బాగా ఇబ్బంది. నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుపుల మండలం కొత్తాయి, పాలకుర్తి మండలం 2 మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసినా, మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థమవుతుంది. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్. అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్. తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి. మీరు మళ్ళీ వాళ్ళకి పైసలు పేమెంట్ చేసిందట. మళ్ళీ అన్ని వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి అది కూడా. ఇట్లా మంత్రి సార్ నుంచి ఆఫీసర్ల దాకా అందరికి ఫోన్లు కొట్టి ఒక 4-5 రోజులన్న ఎస్ఆర్ఎస్పీ నీళ్ళుడూరి సార్, ఎండిపోతున్న పంటలనే కాదు రైతుల ఆశలను కూడా బతికిరు సార్ అని ఒక తీరులో బతిలాడబట్టిండు. మామూలుగా ఇటువంటి అన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తుంటారు, కానీ రైతులు ఎవరితోటైతే పని అవుతుందో ఆళ్ళతానికే పోయి గోస చెప్పుకుంటున్నారు అన్నట్టు. ఇట్లా మరి చూడాలి మంత్రి సార్ చెప్పినందుకన్నా ఆఫీసర్లు నీళ్ళు ఇడుస్తారా లేదా అన్నది.